ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. ఇందిరమ్మ కమిటీలో లబ్ధిదారులకు ఇల్లు పంపిణీ ఎప్పుడంటే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఎప్పుడు ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు దసరా కానుక అందించింది. దసరా నాటికి రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు సంబంధించి 1-2 రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని సూచించారు. అదే సమయంలో గ్రామ, వార్డుల, మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. అయితే ఇక గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఎంపిక చేసిన వారికి ఇల్లు కేటాయించకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి వెంటనే ఇందిరమ్మ ఇల్లు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకుంటే ఆ విషయంలో తెలంగాణ మాత్రం వెనుకబడి ఉందని గుర్తు చేశారు. అందుకే ఈసారి కేంద్రం మంజూరు చేసే గృహాల్లో ఎక్కువ సంఖ్యలో రాష్ట్రానికి ఇల్లు సాధించుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రాబట్టాలని సూచించారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమాచారాన్ని వెంటనే అందించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇంజనీరింగ్ సిబ్బంది సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని అధికారులు సీఎంకు తెలపగా అవసరమైతే అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న రాజ్య స్వగృహ బ్లాక్లు ఇల్లు వేలం వేయాలని సూచించారు. ఏళ్ల తరబడి వృధాగా ఉంచడం సరికాదని పేర్కొన్న సీఎం వెంటనే వేలానికి రంగం సిద్ధం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో బీసీ కులగణన కోసం వెంటనే కార్యాచరణ ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో బీసీ కులగణనకు అనుసరించాలని విధి విధానాలపై సీఎంతో కమిషనర్ చైర్మన్ నిరంజన్ ఇతర సభ్యులు చర్చించారు. బీసీ కులగణన ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని వారికి ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే కులగణన పై ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి విధానాలు పరిశీలించి పేర్కొన్నారు. బీసీ కులగణను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.